అభ్యర్థి ఆదిమూలపు సతీష్ ఉన్నాడు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రచారం ఎంతవరకు కొనసాగుతుంది? ఇప్పటికి కోడుమూరు మండలము తర్వాత గూడూరు మండలాల్లో తిరుగుతూ ఉన్నారు. ప్రజల నుండి ఎలా స్పందన ఉంది? అపూర్వ స్పందన ఉంది. ప్రతి గడపలో జగనన్న మేళ్లు జరిగినాయి. మేము వాటిని ప్రత్యక్షంగా చూడడం, ప్రతి ఒక్కరూ వచ్చి మాకు మేలు జరిగింది, మేమంతా సిద్ధం. మరి జగనన్నకు ఓటు వేయడానికి అందరూ 13వ తేదీ కోసం వేచి చూస్తున్నారు. మేము ప్రచారం నామమాత్రమే, ఇప్పటికీ 70% అంతా తిరిగి ఉన్నాం. కర్నూలు మండలంలో 2-3 మేజర్ గ్రామాలు తప్ప ప్రతి ఊరితోటి ప్రత్యక్షంగా అయితేనేమి, నేనైతే వైద్య సేవలు అందించి చాలామందిని హాస్పిటల్స్లో కలవడం, ప్రచారం 3 భాగాలు మరి హాస్పిటల్లో జరగడం, ప్రజలు మాతో కనెక్ట్ అయినారు. జగనన్న పథకాలు అయితేనేమి, మరి ఇందా చెప్పినట్టు హర్షవర్ధన్ రెడ్డి గారు 25 సంవత్సరాల కళ పర్దెంపాడు పూడూరు రోడ్డు కూడా మేము చేయడం జరిగింది. అంటే ఇప్పుడు గ్రామాల్లో ప్రజలు తాగునీటి సమస్య ఉన్నాయి కొన్ని చోట్ల అంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈ సాగునీరు పైన ఎలాంటి అజెండా రూపొందించబోతుంది? వర్షాభావం వల్ల కొంత మరి జనాభా పెరుగుదల వల్ల కొన్ని చోట్ల ఇబ్బందులు పడినాయి తప్ప చాలా చోట్ల ఇలాంటి సమస్యలు దీనివల్ల ఉత్పన్నమయ్యాయి తప్ప వేరే విధంగా ఏం లేదు. కాకపోతే రాబోయే రోజుల్లో వచ్చే వేసవికి శాశ్వత ప్రాతిపదికన అన్ని గ్రామాల్లో నీటి ఎద్దడి లేకుండా చూడడం మా యొక్క ప్రథమ కర్తవ్యం. అన్నికంటే ముఖ్యంగా మన కోడుమూరులో టెండర్లు ఎవరు పార్టిసిపేట్ చేయకపోవడం వల్ల దాన్ని మేము కంప్లీట్ చేయలేకపోయినాం. కానీ రాబోయే సంవత్సరంలో తప్పకుండా కోడుమూరు దాహార్తిని తీర్చడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. మీరు డోర్ టు డోర్ తిరుగుతున్నారు. ప్రజల్లో ఎలాంటి సమస్యలు మీ దృష్టి, సమస్యల పరిష్కారం కోసం దృష్టి సారించబోతున్నారు? ప్రభుత్వపరంగా ఎటువంటి సమస్యలు లేవు, ఎక్కడ కూడా ప్రభుత్వపరంగా సమస్యలు లేవు. ప్రజలకు కొన్ని చోట్ల అవగాహన లేకపోవడం, అంటే ఈ ఆధార్ కార్డులో 2-3 ఉండడం, మరి వాళ్ళు కరెంటు బిల్లులు, ఇలాంటి చిన్న చిన్న సమస్యలే తప్ప ఎక్కడ కూడా ప్రజలు అసంతృప్తిగా లేవు, సమస్యలు లేవు. కొన్ని చోట్ల వాళ్ళు కొత్తగా ఇల్లు కట్టుకోవడం వల్ల డ్రైన్లు లేకపోవడము, రోడ్లు లేకపోవడము, ఇలాంటి సమస్యలు మా దృష్టికి వచ్చాయి తప్ప ప్రజలందరూ సంతృప్తిగా ఉన్నారు. కొన్ని వాతావరణ దృష్ట్యా కొన్ని చోట్ల పంట రాకపోవడము, మరి సాగునీటి వాటి వల్ల ఇబ్బందులు ఎదురైనాయి తప్ప ప్రభుత్వపరంగా ఎటువంటి సమస్యలు లేవు. ప్రజలకి ఎక్కడ అవినీతి లేదు. అవినీతి ఉంటే కదా ఎవరైనా బాధపడాల్సింది. గ్రామ స్థాయిలో అవినీతి లేకపోవడం అనేది ఎంత గొప్ప అదృష్టం అని చెప్పాలి. ఎక్కడ కూడా మరి ఎవరికి ఒక 10 రూపాయలు ఇచ్చి మాకు ఇది పెన్షన్ కావాలి, ఆధార్ కార్డు కావాలి, ఇట్లాంటివి ఏం లేవు. డైరెక్ట్ బెనిఫిషియరీ స్కీమ్ ద్వారా ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారని మాకు ప్రచారంలో తెలిసింది. ఇది మొత్తం కోడుమూరు నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే 95% అభివృద్ధి చేశాము. చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, వాటి పరిష్కారం కోసం కానీ ఖచ్చితంగా కృషి చేస్తాము. ఇప్పటికే నియోజకవర్గంలో అభివృద్ధి కోసం వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. ఖచ్చితంగా ఈసారి కూడా కోడుమూరు నియోజకవర్గంలో 3వసారి ముచ్చటగా వైసీపీ జెండా ఎగరేస్తామని కోడుమూరు నియోజకవర్గ ఇన్ఛార్జి కూడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి చెబుతూ ఉన్నారు. మరి ఏదైతే కోడుమూరు జిల్లాలో కోడుమూరు నియోజకవర్గానికి సంబంధించి ప్రజల్లో ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా గెలిచిన తర్వాత వాటి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, అదేవిధంగా అభ్యర్థి ఆదిమూలపు సతీష్ చెబుతున్న పరిస్థితి. ఇది కోడుమూరు నియోజకవర్గానికి సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరామెన్ రమేష్తో టీజీ ప్రజెక్ట్ ఎన్టీవీ, కర్నూలు జిల్లా కోడుమూరు నుండి.